My dear friends, welcome to our channel. Friends, ఈ వీడియోలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారి స్మార్ట్ స్వాధాన్ ప్లస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఒక టర్మ్ ప్లాన్, దాంతో పాటుగా సేవింగ్ స్కీమ్. అంటే చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ అంటే పాలసీ కాల వ్యవధి పాటు ప్రీమియం చెల్లించి పాలసీ కాల వ్యవధిలో ఆ పాలసీదారుడికి ఏమైనా జరిగితే అప్పుడు మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ రావడం జరుగుతుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధి పాటు పాలసీదారుడికి ఏమీ జరగనట్లయితే అటువంటి సమయంలో మన ప్రీమియం అనేది ఎటువంటి ప్రీమియం కూడా బెనిఫిట్ కింద రాదు. దాని సందర్భంలో చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అయితే మానేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్తో పాటు మనం చెల్లించిన ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియంని పాలసీ కాల వ్యవధిలో పాలసీదారుడికి ఏమీ జరగనట్లయితే ఆ మొత్తం ప్రీమియంని బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్వాధాన్ ప్లస్. దీని ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, మెచ్యూరిటీ బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఇది టర్మ్ ప్లాన్, దాంతోపాటుగా మన ప్రీమియం అనేది బ్యాక్ వస్తుంది. మనం ఎంతైతే ప్రీమియం చెల్లించామో ఆ మొత్తం ప్రీమియం పాలసీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది మన సేవింగ్ స్కీమ్. ఫీచర్స్ వచ్చేసి ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి సింగిల్ పే, లిమిటెడ్ పే, రెగ్యులర్ పే. అంటే ఒకేసారి పే చేయొచ్చు. లిమిటెడ్ పే అంటే కొన్ని సంవత్సరాలు పే చేయొచ్చు. రెగ్యులర్ పే మంత్లీ పాలసీ కాల వ్యవధి పాటు కూడా పే చేయొచ్చు. డిస్కౌంట్ వచ్చేసి హై సమ్మేస్యూర్డ్ ఉంది, సమ్మేస్యూర్డ్ డిస్కౌంట్ ఉంది. పాలసీ టర్మ్ వచ్చేసి 10 నుంచి 30 సంవత్సరాల మధ్యలో తీసుకోవచ్చు. మెచ్యూరిటీ బెనిఫిట్ కింద 100% ప్రీమియం పెయిడ్. మీరు ఎంతైతే ప్రీమియం పే చేస్తారో ఆ ప్రీమియం మొత్తం మీకు పాలసీ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పాలసీదారుడు పాలసీ కాల వ్యవధిలో మరణించినట్లయితే ఆ నామినీకి డెత్ బెనిఫిట్ కింద సమ్మేషన్ రావడం జరుగుతుంది. ఒకవేళ పాలసీదారుడు పాలసీ కాల వ్యవధి పాటు జీవించినట్లయితే పాలసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంతైతే ప్రీమియం చెల్లించారో ఆ ప్రీమియం మొత్తం మీకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. సింగిల్ ప్రీమియం పాలసీలో బేసిక్ సమ్మేస్యూర్డ్ ఆర్ 1.25 టైమ్స్ ఆఫ్ సింగిల్ ప్రీమియం. మీరు ఎంతైతే ప్రీమియం పే చేశారో దానికి 1.25 టైమ్స్గా బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. లేదా బేసిక్ సమ్మేస్యూర్డ్, ఇందులో ఏది ఎక్కువ ఉంటే అది మీకు ఇస్తారు. లిమిటెడ్ ఆర్ రెగ్యులర్ ప్రీమియంలో బేసిక్ సమ్మేస్యూర్డ్ ఆర్ 10 టైమ్స్ ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం. అంటే మీరు సంవత్సరానికి ఎంతైతే ప్రీమియం చేసి ఇంటూ 10 చేస్తారు. లేదా 105% ఆఫ్ టోటల్ ప్రీమియం, టోటల్ అప్పటి వరకు చెల్లించే ప్రీమియం ఇంటూ 105% చేస్తారు. ఇందులో ఏది ఎక్కువైతే అది ఇస్తారు. అది అయితే డెత్ బెనిఫిట్ కింద. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో పాలసీ వాళ్ళు మరణించినట్లయితే ఇందులో ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ అమౌంట్ని నామినీకి అందజేయడం జరుగుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్, ఒకవేళ పాలసీ కాల వ్యవధి పాటు పాలసీ జీవించి ఉంటే పాలసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ కింద 100% ఆఫ్ ద టోటల్ ప్రీమియం పెయిడ్. మీరు ఎంతైతే ప్రీమియం పే చేశారో ఆ మొత్తం అమౌంట్ని మళ్ళీ మీకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. అందుకే ఇది టర్మ్ ఇన్సూరెన్స్, దాంతో పాటుగా సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ లాంచ్ చేయడం ప్రధాన కారణం ఏంటంటే చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఒకవేళ పాలసీ కాదు పాలసీ వ్యవధి పాటు జీవించి ఉంటే ఎటువంటి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద అమౌంట్ రావట్లేదు, మన అమౌంట్ వేస్ట్ అవుతుందనే ఆలోచనలో చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. అదైతే చాలా తప్పు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ కుటుంబ పెద్ద ఒకవేళ మరణించినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ అనేది చాలా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కావున అందరూ ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం పేయింగ్ టర్మ్, పాలసీ టర్మ్ చూజ్ యాజ్ పర్ కన్వీనియన్స్. మీకు ఏ కన్వీనియన్స్ ప్రకారం ఉంటే ఆ విధంగా సింగిల్ ప్రీమియం చేయొచ్చు, లిమిటెడ్ చేయొచ్చు, రెగ్యులర్ చేయొచ్చు. ప్రీమియం పేయింగ్ టర్మ్ ఉంది, పాలసీ టర్మ్ కూడా మీ కన్వీనియన్స్ ప్రకారం తీసుకోవచ్చు. కానీ నో అదర్ స్పెసిఫిక్ అడ్వాంటేజ్ అయితే ఈ స్కీమ్లో ఎటువంటి అడ్వాంటేజ్ కల్పించలేదు. అలాగే డిసడ్వాంటేజ్ వచ్చేసి నో రైడర్. ఇందులో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ కానీ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కానీ ఎటువంటి రైడర్స్ కూడా యాడ్ చేయలేదు. నో లోన్. చాలా పాలసీస్కి పాలసీ తీసుకుంటే పాలసీ అగెనిస్ట్గా మళ్ళీ మనం లోన్ తీసుకోవచ్చు, కానీ ఇందులో ఎటువంటి లోన్ కూడా లేదు. అలాగే రిటర్న్ 0 ఎందుకు పెట్టామంటే మనము పాలసీ కంప్లీట్ అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది, కానీ దానికి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయరు. అట్లీస్ట్ ఒక సింపుల్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయడం అయితే లేదు.
నో బోనస్ ఆర్ లాయల్టీ అడిషన్, ఎటువంటి అడిషన్ కూడా లేదు. మీరు ఎంతైతే ప్రీమియం చెల్లించారో అంత ప్రీమియం మాత్రమే మీకు మెచ్యూరిటీ బెనిఫిట్ కింద రావడం జరుగుతుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో పాలసీదారుకి ఏమైనా జరిగినట్లయితే సమ్ ఎష్యూర్డ్ అయితే బాగానే వస్తుంది. కానీ మీరు పెట్టినటువంటి ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది. మిగతా టర్మ్ ఇన్సూరెన్స్ పోల్చుకుంటే ఎస్బీఐ లైఫ్లో 3 రకాల టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. అదేంటి, సరళ జీవన బీమా ఉంది, ఎస్బీఐ లైఫ్ ఈ షీల్డ్ నెక్స్ట్ ఉంది, ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ షీల్డ్ ఉంది. ఇందులో ఈ 3 టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్, అంటే ప్రీమియం అనేది బ్యాక్ రాదు. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో పాలసీదారుడికి ఏమైనా జరిగినట్లయితే ఆ కుటుంబానికి మంచి కార్పస్ అమౌంట్ రావడం కూడా జరుగుతుంది. ఇందులో టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ప్రీమియం అనేది ఎక్కువ, అక్కడ చాలా తక్కువ ప్రీమియంతో మనకు మంచి సమ్ ఎష్యూర్డ్ రావడం జరుగుతుంది. ఆ 3 వీడియో లింకులు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం, ఒకసారి వెరిఫై చేసి కంపేర్ చేసుకోండి. ఒకవేళ 40 సంవత్సరాల వ్యక్తి పాలసీ తీసుకుంటే సమ్ ఎష్యూర్డ్ ఒక 50 లక్షలు తీసుకుంటే, పాలసీ టర్మ్ 15 సంవత్సరాలు పెట్టుకుంటే, ప్రీమియం పేయింగ్ టర్మ్ కూడా 15 సంవత్సరాలు పెట్టుకుంటే యాన్యువల్ ప్రీమియం దగ్గర 70,000 రూపాయలు ఉంది. 15 సంవత్సరాల పాటు మనం 70,000 రూపాయలు ప్రీమియం పే చేయాలి. అయితే మనకి అమౌంట్ రిటర్న్ వస్తుంది, కాదనడానికి లేదు. ఒకవేళ కాల వ్యవధిలో ఏమైనా జరిగితే 50 లక్షలు సమ్ ఎష్యూర్డ్ కూడా ఇస్తారు. కానీ మిగతా స్కీమ్తో కంపేర్ చేసుకుంటే 50 లక్షలు సమ్ ఎష్యూర్డ్కి యాన్యువల్ ప్రీమియం 10,000 కంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ మనం ఎస్బీఐ లైఫ్లో ఈ షీల్డ్ నెక్స్ట్ కానీ స్మార్ట్ షీల్డ్ కానీ లేదా ఎస్బీఐ లైఫ్ సరళ జీవన బీమా కానీ ఈ టర్మ్ పాలసీస్తో కంపేర్ చేసుకుంటే ప్యూర్ టర్మ్ పాలసీస్, అందులో 10,000 మాత్రం ప్రీమియం. ఇందులో వచ్చేసి ఎక్సెస్గా ఎక్స్ట్రా 57,000 రూపాయలు ప్రీమియం ఎక్స్ట్రా అడుగుతుంది. ఒకవేళ ఈ 57,000 ప్రీమియంని మనం వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఈ 10,000 ప్రీమియంని మనం ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకైతే ఈ స్కీమ్ కంటే ఎక్కువ బెనిఫిట్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ మనం ఆ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు 67,000 రూపాయలు ఈ ప్రీమియంలో కడుతున్నాం. ఒకవేళ ఒక 10,000 రూపాయలు మనం ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఎస్బీఐ లైఫ్ ఈ షీల్డ్ కానీ, ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ షీల్డ్ కానీ, ఎస్బీఐ లైఫ్ సరళ జీవన బీమా కానీ, ఈ 3 దేంట్లో ప్యూర్ టర్మ్ పాలసీ తీసుకుంటే మనకు 10,000 రూపాయలు ప్రీమియం పడుతుంది. అలాంటప్పుడు మిగతా 57,000 రూపాయలు ప్రీమియం మనకు మిగులుతుంది. ఈ 57,000 ప్రీమియంని ఎవ్రీ ఇయర్ ఏదో ఒక దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు దగ్గర ట్యాక్స్లను పోను ఒక 25 లక్షల వరకు మనకు సేవ్ అవుతుంది. ఎక్స్ట్రా అమౌంట్ మనకి రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మార్కెట్లో చూసుకుంటే వైడ్ రేంజ్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి. ఈ ఎస్బీఐ స్మార్ట్ స్వాధాన్ కంటే చాలా రకాల ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో కొంచెం చాలా డిజైన్స్ అయితే ఉండడం జరుగుతుంది. లైఫ్ ప్రొటెక్షను, యాడ్ ఆన్ బెనిఫిట్స్. లైఫ్ ప్రొటెక్షను, యాడ్ ఆన్ బెనిఫిట్స్తోనే చాలా రకాల పాలసీ, టర్మ్ పాలసీ, దాంతోపాటుగా మనీ బ్యాక్ కూడా ఇచ్చే పాలసీ కూడా ఉన్నాయి. కిందలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మనం కట్టిన ప్రీమియం మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు కానీ హై ప్రీమియం అయితే మన దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ప్రొటెక్షన్, ఎఫర్డబుల్ ప్రీమియం అయితే వాటితో చాలా రకాల పాలసీస్ అయితే మనకు మార్కెట్లో లభిస్తున్నాయి. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్వాధాన్ ప్లస్ నెయిదర్ ఫిట్స్ అండర్ ప్యూర్ టర్మ్ నార్ ట్రెడిషనల్ పాలసీస్. అంటే ప్యూర్ టర్మ్ పాలసీలో కూడా ఇది ఫిట్ అవ్వట్లేదు, అలాగనే ఒక ట్రెడిషనల్ పాలసీతో కూడా కంపేర్ చేసుకోవడం కావట్లేదు. టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్, ప్యూర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం అయితే మంచిది. ఒకవేళ మీ లైఫ్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ప్యూర్ టర్మ్ పాలసీకి వెళ్ళడం అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఈ ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్వాధాన్ ప్లస్ అనేది అలాగని ఇన్వెస్ట్మెంట్ పాలసీ కాదు, అలాగని ప్యూర్ టర్మ్ పాలసీ కాదు. ప్రీమియం ఎక్కువ తీసుకుంటున్నాడు అంటే చాలామంది ఎలాగ ఆలోచిస్తారంటే ప్రీమియం మనకు బ్యాక్ వస్తుందో ఆలోచన ఉంటుంది, కానీ ఈ ఎక్సెస్ ప్రీమియం తీసుకుంటున్నాడు. ఆ ఎక్సెస్ ప్రీమియం తీసుకెళ్ళి మనం వేరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి ఆలోచన అయితే ఎవరికీ ఉండట్లేదు. అంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఒకసారి మిగతా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కంపేర్ చేయండి, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి కంపేర్ చేసుకొని మీకు నచ్చిన పాలసీ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.